గోదావరి వరద ఉధృతి మళ్లీ పెరుగుతోంది. భద్రాచలం వద్ద ప్రస్తుతం నీటి మట్టం 32.2 అడుగులకు చేరింది. కూనవరం వద్ద 12.26 మీటర్ల నీటి మట్టం, పోలవరం వద్ద 8.19 మీటర్లు నీటి మట్టం నమోదైంది. ధవళేశ్వరం వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో 3.60 లక్షల క్యూసెక్కులుగా ఉంది. గోదావరి పరివాహక లంక గ్రామాలు, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. గోదావరి వరద ఉధృతి మళ్లీ పెరుగుతోంది. ఆ బ్రేకింగ్ ఇప్పుడు మనం చూస్తున్నాం. భద్రాచలం వద్ద ప్రస్తుతం నీటి మట్టం 32.2 అడుగులకు చేరింది. కూనవరం వద్ద 12.26 మీటర్ల నీటి మట్టం, పోలవరం వద్ద 8.19 మీటర్ల నీటి మట్టం నమోదైంది. ధవళేశ్వరం వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో 3.60 లక్షల క్యూసెక్కులుగా ఉంది. గోదావరి పరివాహక లంక గ్రామాలు, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. గణేష్, గోదావరి వరద ఉధృతి మళ్లీ పెరుగుతోంది. భద్రాచలం వద్ద ప్రస్తుత నీటి మట్టం 32.2 అడుగులుగా చేరింది. అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఏంటి? గత 10 రోజుల క్రితం గోదావరి వరద రావడం జరిగింది. తిరిగి మళ్ళీ గడిచినటువంటి 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో మరొకసారి గోదావరి వరద ఉధృతి అయితే పెరగడం జరిగింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద పెరుగుతున్నటువంటి నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ తెలుసుకుంటూ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తోంది. ఇదే విధంగా ధవళేశ్వరం బ్యారేజ్ దిగువన ఉన్నటువంటి లంక గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 32.2 అడుగుల నీటి మట్టం ఉందని చెప్పి హెచ్చరిక జారీ చేశారు. అదేవిధంగా కూనవరం వద్ద నీటి మట్టం 12.26 మీటర్లు ఉంటే, పోలవరం వద్ద 8.19 మీటర్లు ఉండడం జరిగింది. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద 3,60,000 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తోంది. సాధారణంగా ధవళేశ్వరం వద్ద మొదట ప్రమాద హెచ్చరిక జారీ చేయాలంటే 9.5 లక్షల క్యూసెక్ల వరద నీరు రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం 3.60 లక్షల క్యూసెక్ల నీరు రావడంతో ఇది సాధారణ వరదగానే చెప్తున్నారు. అయినప్పటికీ కూడా దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మరొక 2 రోజుల పాటు భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సందర్భంలో ఇంకా గోదావరి ఉధృతి పెరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్ల నదీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు గోదావరి ఉధృతంగా ఉన్నటువంటి సందర్భంలో ఎవరు అత్యుత్సాహంగా స్నానాలకు దిగకూడదని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తారు. ఇప్పటికే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యి ఈ పెరుగుతున్నటువంటి గోదావరి వరదతో పాటు ఈ వర్షాల వల్ల ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే గోదావరి జిల్లాలో కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ గణేష్. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి 1,20,222 క్యూసెక్ల వరద ఇన్ఫ్లో వస్తోంది. 32,638 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 580.20 అడుగులకు చేరింది. సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 283 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతూనే ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి 1,20,222 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. 32,638 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 580.20 అడుగులకు చేరింది. సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 283 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతూనే ఉంది.